ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తా అని చెప్పి పథకాల ఆశ చెప్పి ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులకు అసలు చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీకు ఈ పథకం ఇస్తాము ఆ పథకం ఇస్తామని ఉచిత పథకాలని చెప్పి జనాలను మోసం చేస్తున్న ప్రజా నాయకుల మీద అసలు చీటింగ్ కేసు పెట్టాలి. అబద్ధం చెబితేనే మనల్ని ఎన్నో మాటలు అంటారు. పేదవాళ్ళను మాట తప్పితేనే ఆడిన మాటనే తప్పినమంటారు. మరి రాజకీయ నాయకులు మరి ఇన్ని అబద్ధాలు చెప్తుర్రు. పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్తారు, ఎన్నో పథకాలు ఉచిత పథకాలు అని చెప్పి మరి ఉచిత పథకాలు ఇస్తా అని చెప్తే ఓట్లు వేసినాం, గెలిపించినాం. మరి ఇవ్వాలి కదా, మరి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి కదా, పెట్టాలన్నా వద్దా? అంటే మన ఓటు అంత విలువ లేకుండా అయిపోయిందా ప్రజాస్వామ్యంలో? ఎందుకు చెప్పాలి, ఎందుకు ప్రజలను మభ్యపెట్టాలి? తప్పు కదా. ఈ వీడియోకు అందరు షేర్ చేయండి. మీరు కూడా ఆలోచించండి. అసలు ఉచిత పథకాలు పెట్టుడు కాదు, ఉద్యోగాలు ఇవ్వాలి. అసలు ప్రభుత్వానికి ముఖ్య విషయం ఏంటంటే ఉద్యోగం ఎవరికి ఇవ్వాలో కూడా ఈ ప్రభుత్వాలకు తెలియదు. నేను 100% చెప్తున్నా, తెలియదు. తెలిస్తే అసలు ఈ రకంగా ఉండదు ఇండియా. ఎవరికి ఇవ్వాలి ఉద్యోగం? 10 ఎకరాల భూమి లేనికి ఉద్యోగం ఇవ్వాలన్నా, గుంట భూమి లేనికి ఉద్యోగం ఇవ్వాలన్నా? 10 ఎకరాల భూమి లేనికి ఉద్యోగం ఎందుకు? వాడు 10 ఎకరాలల్లా డైరీ ఫారం పెట్టుకోవచ్చు, కోళ్ళ ఫారం పెట్టుకోవచ్చు, ఏదైనా కంపెనీ పెట్టుకోవచ్చు. వాడు మేధావి అయితే చదువుకున్నట్టు తెలుగు అయితే ఇంకేదైనా బిజినెస్ చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, పండ్ల చెట్టు పెట్టుకోవచ్చు. ఉద్యోగం వాళ్ళకే ఇస్తారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకోరు, మంచిగా చదువుకోరని. డబ్బును ఎట్లయినా మంచిగా చదువుకోడు. కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటాడు, కార్పొరేటర్ స్కూల్లో చదువుకుంటాడు. మరి ప్రభుత్వ స్కూల్లో మీరేగా చెప్పేది, ప్రభుత్వ స్కూళ్ళలో పాఠాలు చెప్పేది మీరేగా. మరి మీదే తప్పు. మరి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు పైకి వస్తలేరు, చదువుకుంటే చదువు వస్తలేరు, మీదే తప్పు. మా పిల్లలను మీకు అప్పచెప్పిన మంచిగా చదివించమని మీరు చదువు చెప్తలేరు. బెల్లాంటి బిల్లు జీతం కోసం పనిచేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ బడిలో చెప్పే టీచర్ ఇల్లు ఎట్లుంటుంది, ప్రభుత్వ బడిలో చెప్పే టీచర్ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది? మీరు చూస్తున్నారా? అసలు గమనిస్తున్నారా? అంతా షీటింగ్. ఇక పథకాల విషయానికి వస్తే ఎకరాల కొద్దిగా భూమి ఉన్నలకు భూస్వాములకు ఇస్తారు. ఎకరకు 6,000 అట. ఇక 10 ఎకరాల నుండి 5 ఎకరాల నుండి పెట్టుకుందాం. సరే, కేసీఆర్ ఇంతకుముందు 10 ఎకరాల, ఇప్పుడైతే 5 ఎకరాల వాళ్ళకి ఇస్తారు అంటారు కదా. 6,30,000, సంవత్సరానికి 60,000, 30,000 బియ్యానికి 30,000 కూరగాయలకి. ఇంకా పని చేస్తాడు. ఇక ఆలోచన చేయండి మీరన్నా కొంచెం. ఆ వ్యవసాయం కూడా ఇష్టంతో చేయడు. ఇంకా మీదికి వెళ్ళి పంట నష్టం చేసుకొని కూడా నీళ్ళు ఎండబెట్టి కూడా నీళ్ళు వెళ్ళకపోతే బోర్లో నీళ్ళు ఎండబెట్టి కూడా ఇంకా పంట నష్టం కావాలి, మా చేనంతా ఎండిపోయింది, ఇక నీళ్ళు వేయలేక ప్రభుత్వమే తప్పు, ప్రభుత్వమే కారణం, మాకు నీళ్ళు కూడా వేయలే అంటారు. ప్రభుత్వము ప్రజలను సోమరిపోతులను చేసుడు కాదు. ప్రభుత్వము ప్రజలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. అది అంటే ప్రభుత్వం అంటే అది. ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేసుడు కాదు.